నాకు అన్నమయ్య కీర్తనలు చాలా ఇష్టం అండి. నేను అంటాను సింగర్ కదా, చిన్న చిన్న పాటలు ఇంట్లో పాడుకుంటూ ఉంటాను. సో అది లైవ్గా వినడం ఇష్టం అనమాట. సో ఆ మక్కువతో ఇలా రావడం జరిగింది. మీ అందరినీ కలిసే అవకాశం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? వెంకటేశ్వర స్వామిని మర్చిపోరు, కానీ వెంకటేశ్వర స్వామి గురించి ఎన్నో కీర్తనలు రచించినటువంటి అన్నమయ్యని ఎలా మర్చిపోతారండి? మార్చి 15 అన్నమయ్య వర్ధంతి అండి. అయితే అన్నమయ్య వర్ధంతిని ఎక్కడా కూడా జరుపుకోలేదు, కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి జొన్నలపాడు గ్రామంలో అన్నమయ్య వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ అన్నమయ్య కీర్తనలు అయితే చాలా మంది గాయకులు పాడారు. ఆ కార్యక్రమానికి ఒక మన ఫాలోవర్ పిలవడం చేత నేను వెళ్ళడం జరిగింది. ఇప్పుడు పాట పాడుతున్నారు కదా సింహాద్రి శ్రీనివాస్ గారు, ఈయన పిలవడం వల్ల నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగిందండి. అన్నమయ్య 523వ వర్ధంతి. ఈ గ్రామంలో చాలా మంది కళాకారులు ఉన్నారు, చాలా మంది గాయకులు ఉన్నారు. అలాగే ఈ సింహాద్రి శ్రీనివాస్ గారు అలాగే వీళ్ళ టీం అంతా కూడా మన శ్రీకాకుళంలో ఉండే ప్రముఖ గాయకులను పిలిచి ఇలా అన్నమయ్య కీర్తనలు పాడించడం జరిగింది. నిజంగా వీళ్ళైతే మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే తిరుపతిలోనే ఇలా 523వ వర్ధంతి జరుపుకొని అన్నమయ్య కీర్తనలు పాడడం జరిగింది. ఇంకెక్కడ కూడా ఈ న్యూస్ నేను వినలేదు. కానీ ఈ జొన్నలపాడు గ్రామంలో మాత్రం ఇలా 523 అన్నమయ్య వర్ధంతి జరుపుకోవడం, అలాగే ఆ అన్నమయ్యకి సంబంధించిన కీర్తనలు పాడడం, ప్రముఖులను తీసుకొచ్చి ఇగో ఈయనైతే మన శ్రీకాకుళం పెదపాడు గ్రామానికి చెందినవారు, ఈయన కూడా చక్కగా పాడారు. సో వైజాగ్ నుంచి కొంతమంది కళాకారులు వచ్చారు. ఇలా అందరినీ ఒక చోట చేర్చి అన్నమయ్యని తలుచుకొని పాడడం అనేది విశేషం. అప్పుడు నేను పిలవగానే నా మాట మన్నించి వచ్చినటువంటి ఒక శ్రీకాకుళంలో ఉన్నటువంటి యూట్యూబర్ మీనా కుమార్ గారు ఒకసారి వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. కుమార్తె మాకు మాతృ సమాన ఆడపిల్ల, మనం పిలిచిన వెంటనే మరి వచ్చారు మీనా కుమార్ గారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
యూట్యూబర్ ఏమైనా ప్రముఖ యూట్యూబర్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఈవిడికి ఛానల్ ఉంది. ఛానల్ పేరు ఫీల్ గుడ్ మీనా కుమారి. నేను గత 5 సంవత్సరాలుగా మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలైనటువంటి ఇప్పుడు ఆర్సవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్, శ్రీకోమం టెంపుల్, అలాగే శ్రీముఖలింగం, ఇలా ఆలయాన్ని చాలా చిన్న చిన్న ఆలయాలను కూడా తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వెంకటేశ్వర స్వామి గురించి మనకు ఇన్ని విషయాలు తెలిసాయి అంటే అది అన్నమయ్య కీర్తనల ద్వారా అండి. అన్నమయ్య కీర్తనలోని స్వామివారి అలంకరణ గురించి, స్వామివారి సేవల గురించి చక్కగా కీర్తనలు రాశారు. అవన్నీ మనం ఆ పాటల రూపంలో వినడం వల్లనే మనకు అంతగా వెంకటేశ్వర స్వామి గురించి తెలిసింది. అటువంటి వెంకటేశ్వర స్వామి గురించి మనకు ఇంతలా చెప్పినటువంటి అన్నమయ్యనే మనం రాబోయే తరాల వారు మర్చిపోకుండా ఇలా ఆయన జయంతి అలాగే వర్ధంతి రూపంలో అందరికీ గుర్తు చేస్తూ వీళ్ళు చేసిన ప్రయత్నానికి అయితే నేను మెచ్చుకుంటున్నాను. నా మీద ఎంతో అభిమానంతో ఈ విధంగా ఈ ప్రోగ్రాంకి నన్ను పిలిచినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ అలాగే సింహాద్రి శ్రీనివాస్ గారికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ గ్రామం ఇంకా ఎన్నో మంచి కార్యక్రమం చేపట్టాలని కోరుకుంటున్నాను. ఇదండి ఇవాళ వీడియో. మీరు కనుక మన ఛానల్ని ఇదే మొదటిసారి చూడడం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా టెంపుల్ వీడియోలు ఉన్నాయి, వాటన్నిటిని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.